నమస్తే. ప్రపంచవ్యాప్తంగా భయపెట్టే ఏకైక పదం క్యాన్సర్. మామూలుగా క్యాన్సర్స్‌లో లంగ్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది అనేది మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇన్‌ఫ్యాక్ట్ మన ఇండియాలో 60% ఆఫ్ క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. సో అందుకనే ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇంపార్టెన్స్ ఏంటి? వాటిని ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే మనం కాంప్లికేషన్స్ నుంచి ఈవెన్ డెత్స్ నుంచి బయటపడొచ్చు. ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు. మా హాస్పిటల్స్లో కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ జీవి నాగార్జున రెడ్డి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ యాక్చువల్లీ మీరు అసలు ఇందాక చెప్తే నేను సర్ప్రైజ్ అయ్యాను. జనరల్గా ఎవరైనా లంగ్ క్యాన్సర్సే ఎక్కువ మేల్స్లో, ఫీమేల్స్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ అనుకుంటారు. బట్ మీరు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువ అన్నారు. బట్ ఓవరాల్గా బిఫోర్ గోయింగ్ టు డీప్ ఇన్ టు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఎలా దీన్ని డిఫైన్ చేస్తారు మీరు? సో క్యాన్సర్ అనేది అండి అంటే చాలా టర్మ్స్, క్యాన్సర్, ట్యూమర్ అని రకరకాల పదాలు. క్యాన్సర్ అనేది వచ్చేసరికి ఇది ఒక నార్మల్ బాడీలో ఉన్న ఒక కణం నార్మల్ ఫంక్షన్, అంటే అది నార్మల్గా పనిచేసే తీరు అబ్నార్మల్గా అయిపోతుంది. అక్కడ నార్మల్గా ఉండే సెల్ అబ్నార్మల్గా అయిపోతుంది. అది అట్ అ లార్జ్ స్కేల్, అంటే ఒక్క సెల్లో కాకుండా బాడీలో ఒక కణం, ఒక ఆర్గన్, అంటే ఒక అవయవంలో కానీ ఒక చర్మం మీద కానీ అది అన్నీ కలిపి దాన్ని ఒక క్యాన్సరస్ డిసీజ్ ఆర్ ట్యూమర్ లాగా అంటాం. చాలామందికి అపోహ, ట్యూమర్ అనగానే రెండు రకాలు ఉంటాయండి, బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్. బినైన్ అనగా కంతులు, అంటే రకరకాల కంతులు కానీ మనం బాడీలో చూడటం జరుగుతుంది. అవి వాటి వల్ల జనరల్గా డేంజరస్, అంటే ప్రాణాంతకం, ప్రాణాపాయం ఏమి ఉండదు. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటారు, అంటే ఇవి క్యాన్సరస్. ఎస్పెషల్లీ మనం క్యాన్సర్ అనే టర్మ్ ఏదో వాడతామో ఇవి డేంజరస్, అంటే ఇవి వేగంగా పెరగటం కానీ బాడీలో స్ప్రెడ్ కావటం కానీ ప్రాణాంతకం కానీ జరుగుతుంది. సో నేను ఇందాక చెప్పినట్టు ఇది ఒక కణంలో మార్పు. అంటే జనరల్గా క్యాన్సర్ మన బాడీలో ఏ కణమైనా దాని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అది ఉన్న ప్లేస్లో పెరగటం, బాడీకి మనం ఏ విధంగా సహాయపడుతుందో దాని ఫంక్షన్ అది చేసి ఫర్దర్గా పెరగటం. అంటే మన చిన్నప్పటి నుంచి పెద్దగా అయినప్పుడు మన బాడీ అవయవాలు పెరగటం కానివ్వండి, హెయిర్ గ్రోత్ కానివ్వండి, అన్నీ ఆల్ దీస్ గ్రోత్ ఈస్ బికాస్ ప్రతి ఒక్క అణువు పెరిగి పెద్దగా అవుతుంది కాబట్టి. సో దీనికి ఒక ట్రాఫిక్ సిగ్నల్ లాగా రెడ్, గ్రీన్, ఎల్లో లాగా, అంటే ఫస్ట్ ఒక స్టేజ్లో రెడీ కావటం, నెక్స్ట్ స్టేజ్లో ముందుకెళ్ళటం, ఒక స్టేజ్లో ఆగిపోవటం. అంటే ఒక వయసు వచ్చాక మనం పెరగం. అలానే సెల్కి కూడా, ఒక కణానికి కూడా ఏ స్టేజెస్ ఉంటాయి. సో ఆ స్టేజెస్లో ఎప్పుడైతే సిగ్నల్ ఉండదో అవి ఇంకా ఆగవన్నమాట. అవి ర్యాపిడ్గా పెరుక్కుంటూ పోతూ ఉంటాయి. దానికి ఇంకా ఎండింగ్ సిగ్నల్ లేదు, ఇంకా దాని ఇష్టం. సో సిగ్నల్ లేనప్పుడు ఏమవుతుంది, ఏదైనా ఎక్కడైనా ట్రాఫిక్లో యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇది అట్లాంటి యాక్సిడెంట్ అండి ఒకటి. అంటే అణువుకి, ఆ సెల్కి ఇంకా సిగ్నల్ లేదు, అది ఇష్టం వచ్చినట్టు పెంపొందించుకుంటూ దాని సైజు, నంబర్, కణాలు పెద్దగా అయిపోయి ఒక కణితిలాగా వచ్చి మార్పు చేపులయ్యి అది బాడీని డ్యామేజ్ చేస్తుంది. అంటే మన గోరు కొంచెం పెరిగితే పర్లేదు, కానీ రోజుకి పెరుక్కుంటూ పోతే మనకు గుచ్చుకుంటుంది. ఇది ఇలానే ట్రాఫిక్ లెస్, అంటే సిగ్నల్ లెస్ ట్రాఫిక్ లాగా బ్రేక్ లేకుండా, ఒక స్టాపేజ్, అంటే ఒక ఎండ్ లేకుండా పెరుక్కుంటూ పోయి అది ర్యాపిడ్ గ్రోత్ అయ్యి సైజ్ పెరిగి అవయవాన్ని తినేసి మనకి క్యాన్సర్గా మారుతుంది. ఇది రఫ్గా మన జనరల్ పబ్లిక్ అర్థమయ్యేటట్టు ఒక అదండి. ఇప్పుడు మీరు బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్ చెప్పారు కదా. అంటే బినైన్ అయినా మ్యాలిగ్నెంట్ అయినా అది పైకి అయితే ఫస్ట్ ఒక కణితి లాగానే కనిపిస్తుంది కదా, ఎలా మనం ఇది గుడ్. బినైన్ అనేది చాలా స్లో గ్రోయింగ్, అంటే ఒక వారం 10 రోజులు కానీ ఒక నెల రోజుల లోపు కప్పారు. అవి ఎప్పుడో ఒక సపోజ్ మీరు 20-30 ఇయర్స్ ఉన్నప్పుడు చిన్న కణితిలాగా ఏర్పడి అది స్లోగా ఒక నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ లేదా ఒక సంవత్సరం 2 సంవత్సరాల పాటున స్లోగా పెరుగుతుంది, స్లో గ్రోత్ ఉంటుంది. దాని సిమ్టమ్స్ కూడా చాలా, అంటే కణితిలాగా తప్ప సిమ్టమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. పెయిన్, నొప్పి రాని, బ్లీడింగ్ కానీ అలాంటి సిమ్టమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఓన్లీ అలాంటి సిమ్టమ్స్ బినైన్ ట్యూమర్ అలాంటి సిమ్టమ్స్ వచ్చాయి, అంటే నొప్పి రావటం కానివ్వండి, రక్తస్రావం కానివ్వండి, లేకపోతే దాని సైజు వేగంగా పెరగటం కానీ ఇలాంటి లక్షణాలు వచ్చాయంటే దానిలో కూడా క్యాన్సరస్ మార్పు చేర్పులు వచ్చినట్టు. సో బినైన్ ట్యూమర్స్ కూడా క్యాన్సర్గా మారుతాయి లాంగ్ స్టాండింగ్, అంటే చాలా రోజుల నుంచి అలా ఉండి వాటిలో కూడా ఆటోమేటిక్గా కొన్ని మార్పు చేర్పులు రావచ్చు. ఈ లక్షణాలు ఎప్పుడైతే మనకు కనిపిస్తాయో బినైన్ ఆ కంతుల్లో కూడా, దాని అర్థం ఏంటంటే దీనిలో ఏదో మార్పు చేర్పు జరుగుతుంది. ఇమీడియట్గా మనం దాన్ని చూపించుకోవడం ఉత్తమం. సో జనరల్గా బినైన్ ట్యూమర్స్ కూడా మా దగ్గర వచ్చినప్పుడు ఏం చెప్తామంటే చూసి
దీనికి ఎమర్జెన్సీ సర్జరీ అంటే ఇవాళ అర్జెంటుగా సర్జరీ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇది తీపిచ్చుకుంటే మంచిది. ఎందువల్ల అంటే అది ఫ్యూచర్లో ఇలా క్యాన్సరస్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఎనీ ట్యూమర్, ఏ ట్యూమర్ అయినా ట్రీట్మెంట్ అవసరం, కానీ మ్యాలిగ్నెన్సీ నేను చెప్పింది క్యాన్సరస్ లీజన్స్కి అయితే ఎంత త్వరగా చేయించుకుంటే అంత తొందరగా దాని ట్రీట్మెంట్ కానీ దాని ఫర్దర్గా ఫ్యూచర్ రాకుండా చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. బినైన్ ట్యూమర్స్లో అంటే కొంచెం మనం టైం తీసుకొని ఆలోచించుకొని మన వీలు చూసుకొని చేసుకోవచ్చు. క్యాన్సర్స్లో అలా ఉండదండి. ఎంత వేగంగా మనం దాన్ని గుర్తుపట్టి ఎంత తొందరగా ట్రీట్ చేసుకుంటే, అంటే ఎంత ఎర్లీ స్టేజ్లో దాన్ని గుర్తుపడితే అంత క్యూర్ రేట్స్ అంటే నయం అయ్యే అవకాశం, ప్లస్ రిటర్న్ రాకుండా మళ్ళీ వచ్చే రికరెన్స్ అంటాం. అంటే ట్యూమర్స్ అనేవి చాలామంది అంటారు, సార్ క్యూర్ అయిపోయినట్టే కదా, ఇంకా మా పని ఫినిష్ అయ్యి కదా, ఇంకా మేము రావాల్సిన అవసరం లేదంటే కాదండి. క్యాన్సరస్ లీజన్లో క్యూర్ అయిపోతుంది. అంటే సర్జరీ కానీ రేడియేషన్ కానీ కీమోథెరపీ ఇచ్చినప్పుడల్లా అది కంప్లీట్గా నయం అయిపోతుంది. కానీ బాడీలో చెప్పాను కదా, ఇవి అన్కంట్రోలబుల్ సెల్స్, ఇవి ఎక్కడికో వెళ్ళి దాక్కుంటాయి, అవకాశం చూసుకుని మళ్ళీ బయటకు వస్తాయి. సో అందుకనే ఈ క్యాన్సరస్ పేషెంట్స్కి ట్రీట్మెంట్తో పాటు రికరెన్స్ రాకుండా కూడా కొన్ని ప్రివెంటివ్ మెడికేషన్, ప్లస్ కొన్నిటికి ప్రివెంటివ్ మెడికేషన్ ఉండదు, వాళ్ళకి ఏంటంటే అండర్ క్లినికల్ ఫాలోఅప్ అంటే డాక్టర్ దగ్గరికి ప్రతి 2-3 నెలలకి వచ్చి క్లినికల్ చెక్ చేసి పంపించడం అంటే ఓకే. ఇప్పుడు ప్రత్యేకంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అని మాట్లాడుకుంటే అంటే ఓన్లీ నోటి క్యాన్సర్ లాంటివా, అంటే హెడ్ అండ్ నెక్ అంటే ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి, అసలు వాట్ ఆర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్? పేరులోనే ఉంది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే తల మరియు మెడ భాగంలో అండి. సో మోస్ట్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇండియాలో ఏంటి అన్నిటికన్నా కామన్ అంటే నోటి క్యాన్సర్స్, నోటికి గొంతుకి కామన్ అండి, ఎక్కువగా మోస్ట్ కామన్ నోటి క్యాన్సర్. ఎందువల్ల అంటే మన ఇండియాలో ఒక్కపొడి నవలటం కానివ్వండి, ఇది కామన్ హ్యాబిట్స్. ఇప్పుడు అంటే ఇంతకుముందు చాలామంది ఒకటే క్వశ్చన్ అండి, మా తాతగారు రాలేదు, ఆయన చుట్ట తాగేవాళ్ళు, పొగాకు తినేవాళ్ళు, ఒక్కపొడి తినే, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? దాని చాలా కారణం లేదు, దానిలో వెళ్తే మనం ఇంకా ఇట్ ఈస్ ఎండ్లెస్ డిస్కషన్ అండి. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మెయిన్గా అనగా నోటి క్యాన్సర్లు, దవడ క్యాన్సర్లు, నాలుగు క్యాన్సర్లు, గొంతుకు సంబంధించిన క్యాన్సర్లు, థైరాయిడ్ గ్రంథి, సలైవరీ గ్లాండ్స్ అంట, ఉమ్ము గ్రంథులు అంటే పెరోటిడ్, సబ్మాండిబులర్ గ్లాండ్స్, కంటికి ముక్కుకి సంబంధించిన క్యాన్సర్, చర్మ క్యాన్సర్లు, తల మీద వచ్చే రకరకాల చర్మకు సంబంధించిన క్యాన్సర్స్లు, ఇంకా చెవి లోపల వచ్చే క్యాన్సర్స్, ఇవి డిఫరెంట్. ఈ లాస్ట్ మనం 100 సంవత్సరాలు అనుకోవచ్చు, లాస్ట్ 2 to 3 decades, లాస్ట్ 50 yearsలో వెరైటీ ఆఫ్ క్యాన్సర్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్. ఎందుకు అంటే ఇండస్ట్రియలైజేషన్, ఎక్స్పోజర్, అంటే మన డిఫరెంట్ కెమికల్స్కి ఎక్స్పోజర్ అవుతుంది. ఇంతకుముందు మన ఇంట్లో కెమికల్స్ ఒక 50 ఏళ్ళ క్రితం మీరు వెనక్కి వెళ్తే కెమికల్ ఎక్స్పోజర్, ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ కంట్రీ, యూజ్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్, ఆర్టిఫిషియల్ కలర్స్, స్వీట్నర్స్, డైట్, ఇవన్నీ మారిందండి. ఇంతకుముందు హార్పిక్ ఉండేది కాదు, రిన్ సబ్బు ఉండేది కాదు, స్వీట్నర్స్ ఉండేవి కాదు, లాలీపాప్స్ ఉండేవి కావు. అంటే ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీ స్పెసిఫిక్ బ్రాండ్. ఇవన్నీ ఆర్టిఫిషియల్, ద అమౌంట్ ఆఫ్ కెమికల్స్ వీఆర్ ఎక్స్పోజ్ టు, పొల్యూటెంట్స్, కార్లు ఉండేవి కావు, ఇండస్ట్రీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ ఉండేది కాదు, ఫుడ్ అడిటివ్స్ ఉండేవి కావు. సో ఇవన్నీ అంటే ఒక్కటి ఇది దీనివల్ల అని చెప్తారంటే కాదు, కానీ ఎసెన్షియల్ కాజెస్ అంటే చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్, ఫుడ్ అండ్ డైటరీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇస్ హ్యాబిట్స్ అండి. బికాస్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ గ్రోత్ వల్ల, ఎకానమిక్ గ్రోత్ వల్ల, మన కంట్రీ అని కాదు ప్రపంచం అంతా గ్రోత్ వల్ల ఆల్కహాల్, సిగరెట్, టొబాకో హ్యాస్ బికమ్ అ నార్మ్. అంటే మీరు మందు తాగట్లేదు అంటే మీరు ఏదో జనరల్ కల్చర్లో మీ కల్చర్లెస్ అన్నట్టు, ఆర్ మీ సోషల్ ఇది ఫ్రెండ్స్లో కానీ, కాలేజ్ పిల్లలు, ఎస్పెషలీ కాలేజ్ పిల్లలండి, కాలేజ్ అండ్ ఎర్లీ స్కూల్, లేట్ స్కూల్, 10th, 12th, +1 నువ్వు ఎప్పుడు స్మోక్ చేయలేదంటే అదొక నామోషిలాగా. ఇఫ్ యూఆర్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ కాలేజ్, యూ హ్యావ్ నాట్, ఎప్పుడు మీరు ఆల్కహాల్ ట్రై చేయలేదంటే అదొక ఐదర్ యూఆర్ యూజ్లెస్ ఆర్ ఐ డోంట్ నో సమ్ కైండ్ ఆఫ్ అదొక స్టిగ్మా లాగా. సో మంచి పని కన్నా ఈ అలవాటు పియర్ ప్రెషర్ వల్ల చాలామంది ఒకసారి ట్రై చేస్తారు. ఇవి ఎలాంటివి అంటే దీస్ ఆర్ స్టిమ్యులేటింగ్ సబ్స్టెన్స్ అంటాం. దీంట్లో సపోజ్ సిగరెట్ అనుకోండి, టొబాకో అంటే నికోటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. అది మనం ఒక మంచి పని చేసినప్పుడు, మనం ఆడుకున్నప్పుడు, మనం ఏమైనా
గెలిచినప్పుడు మనకు వచ్చే ఆనందం ఏదైతే హ్యాపీ గుడ్ సెంటర్ అంటారు, రివార్డ్ అంటాం, మనకు ఒక ప్రైజ్ వచ్చినప్పుడు ఆ రివార్డ్ సెంటర్ మీద పనిచేస్తుంది. అది అక్కడికి వెళ్ళి కరెక్ట్ మనకి ఏదో ఆ గుడ్ ఆ వెల్ బీయింగ్ ఫీలింగ్, నేను బాగున్నా ఒక ఏదైనా సాధించిన ఫీలింగ్ ఇస్తుంది. ఇట్స్ రివార్డ్ నికోటిన్ వల్ల. సో ఇట్స్ రివార్డ్. మోర్ డోపమైన్స్ రిలీజ్ అవుతాయి. అవునండి, ఇట్ రిలీజెస్ దట్. సో వాళ్ళకి ఎస్పెషలీ ప్లస్ ఇంకా అదర్ కెమికల్స్, అదర్ ఎసెన్షియల్ కెమికల్స్ ఇన్ ద బ్రెయిన్, వాటిని స్టిమ్యులేట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు, కాన్ఫిడెన్స్ ల్యాక్ అని ఫీల్ అయినప్పుడు ఒక సిగరెట్ తాగగానే ఓకే నా ఐ కెన్ డూ, ఇప్పుడు నేను చేయగలుగుతా, బికాస్ ఆ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది బ్రెయిన్లో. సో ఇది అడిక్టివ్ అండి. ఒకసారి మనకు మంచిగా అనిపిస్తే ఈ పని చేస్తే నేను గెలిచాను అంటే నెక్స్ట్ టైం మనం పిల్లల్లో కానీ హౌ డూ యూ అచీవ్ థింగ్స్ ఇన్ లైఫ్ ఈజ్ బై గెటింగ్ రివార్డ్. దిస్ ఈస్ కాల్డ్ రివార్డ్ ఫినామినా. మనం డాగ్స్కి హౌ డూ వీ ట్రైన్ డాగ్స్, క్యాట్స్, పిల్లలు కానీ అలా మనల్ని మనం అంటే గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేసామంటే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాం. సో ఇట్స్ అ సేమ్ ఫినామినన్ దట్ ఈస్ బీయింగ్ యూస్డ్. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద, అంటే ఇంకా మార్కెట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకసారి ఇది అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా వాళ్ళే కొంటారు. సో పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవసరం లేదు. సో ఇట్ ఈస్ రియలీ డిఫికల్ట్ టు, దీన్ని ఆపడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. కానీ ఆపొచ్చు అంటే ఆపొచ్చు. అర్లీ వి ఇంటర్వీన్, అర్లీ వి స్టాప్. పిల్లలకి చాలామంది ఏం చేస్తారంటే అయ్యో సిగరెట్ చూపించకూడదు, మందు చూపించకూడదు. దే షుడ్ నో దిస్ ఇస్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్, ఇది మంచిది కాదు, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లాంగ్ టర్మ్ ఎలాంటివి ఉంటాయి. అలా దాచడం వల్ల వాళ్ళు ఏంటంటే క్యూరియాసిటీ ఉంటుంది, అదేందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పిల్లల్లో ఎస్పెషల్లీ చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళు ఎదుగుతున్న అడాలసెంట్ ఏజ్ అంటాం కదా, ఎదుగుతున్నప్పుడు అదేందో ఒకసారి ట్రై చేసి చూద్దాం, అది ఎలా ఉంటుందో ట్రై. మనం కూడా ఇప్పుడు వీఆర్ హ్యావ్ ఎనీ కొత్త ఐస్ క్రీమ్ వచ్చింది అనుకో, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది. సో ఇట్స్ అ సిమిలర్ థింగ్ ఇన్ దెమ్ ఆల్సో. సో వాళ్ళకి మనం స్పెసిఫిక్గా ఇవి చూపించి ఇవి దీని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటో అది స్కూల్ నుంచి మనం తెలియపరిస్తే, పేరెంట్స్, టీచర్స్ ఇస్ అ మెయిన్ ఫంక్షన్ అండి, వేర్ వీ కెన్ టీచ్ దెమ్ ఇట్ ఈస్ బ్యాడ్, ఇట్ ఈస్ రాంగ్, వీ షుడ్ షో దెమ్ లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తే కనుక ఆటోమేటిక్గా ఐ థింక్ దట్స్ ద మెయిన్ పార్ట్ వేర్ వీ కెన్ ప్రివెంట్ head and neck. 90% of head and neck cancers can be prevented, because most of these head and neck cancers are because of నేను చెప్పిన ఆల్ దీస్ హ్యాబిట్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఇంట్లో పేరెంట్సే స్మోక్ చేయడము, డ్రింక్ చేయడము ఉంటే ఇంకా పిల్లలకి ఏం చెప్తారు? దట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను అదే ఇంకా దట్ ఈస్ వాట్ ఐ వాస్ టెల్లింగ్ యూ. దర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అవర్ కల్చరల్ మోడిఫికేషన్స్. ఐ డోంట్ వాంట్ టు పాయింట్ ఇట్ అవుట్. ఈ పిల్లలు పేరెంట్స్ చేస్తున్నారు. పేరెంట్స్ చాలామంది అండి, ఐ కెన్ షో హూ రిగ్రెట్, అయ్యో నేను స్మోకింగ్ చేస్తున్నాను, బికాస్ దే హ్యావ్, వాళ్ళకి హ్యాబిట్ అయిపోయింది చిన్నప్పటి నుంచి. నౌ దే ఆర్ 50s, 60s ఆర్ ఈవెన్ 40s, దే గాట్ హ్యాబిచువేటెడ్. వాళ్ళు చిన్నప్పుడు తెలియని వయసులో వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కొంతమంది చాలామంది ఆర్ ట్రయింగ్ టు కమ్ టు అస్ అండ్ నేను మానాలండి, ఎలా అయినా మానాలండి. దే ట్రై ఫర్ ఫ్యూ మంత్స్, దే ఫెయిల్, దే ట్రై. సో చాలామంది ఆర్ డూయింగ్ దట్. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒక రోజులో అయ్యేది కాదు. బట్ హూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్, అంటే ఇది తాగటం వల్ల ఇలా అవుతుంది అనే చాలామందికి అవేర్నెస్ లేదు. మెయిన్ థింగ్, ఎస్పెషలీ ఐఎమ్ నాట్ సెయింగ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వేర్ పేరెంట్స్ అండ్ ఆర్ అప్ అండ్ అబవ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, లో మిడిల్ క్లాస్, అంటే హూ ఆర్ ఇన్ గ్రాడ్యుయేషన్తో రొటీన్ ఎంప్లాయీస్, వాళ్ళకి అది తెలియదండి. దే థింక్ దట్ ఇట్స్ జస్ట్ అలవాటు. టీ కాఫీ ఎలా తాగుతామో అలా ఇది కూడా ఒక అలవాటు. సో దే డోంట్ థింక్ ఇట్ ఈస్ రాంగ్. ప్యాసివ్, మీరు చెప్పినట్టు పేరెంట్స్ తాగుతున్నప్పుడు చిల్డ్రన్, కొంతమంది అయ్యో మా ఫాదర్ తాగుతున్నా నేను తాగకూడదని కొంతమంది మా ఫాదర్ తాగుతున్నారు కాబట్టి నేను కూడా తాగుతాను కొంతమంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ అ ప్యాసివ్ స్మోకింగ్ ఎఫెక్ట్. అంటే ఆ పొగ ఏదైతే విడుస్తామో దట్ ఈస్ ఈక్వల్లీ డేంజరస్ టు అ సిగరెట్. అంటే నేను తాగి పక్కన విడిచినప్పుడు నేను తాగిన ఎఫెక్ట్ ఆటోమేటిక్గా ఆపోజిట్ ఆ పర్సన్ హూ ఇస్ ఇన్హేలింగ్, అంటే లోపల పీల్చుకుంటున్నారో, అది ఈక్వల్లీ డేంజరస్ అండి. అండ్ ఎస్పెషలీ దీస్ క్యాన్సర్స్, ఎస్పెషలీ లారింగ్స్ క్యాన్సర్స్, అంటే గొంతుకు సంబంధించిన క్యాన్సర్స్ స్మోకర్స్లో ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ కౌంటర్ పార్ట్స్, అంటే వాళ్ళ వైఫ్స్లో చాలామంది మేము పేషెంట్స్ నోటీస్ చేస్తాం, మాకు స్మోకింగ్ లేదు, ఏం లేదు అంటారు. మరి గొంతు క్యాన్సర్ ఎందుకు వచ్చిందమ్మా అండ్ వెన్ వీ గో బ్యాక్ అండ్ డిగ్ డీపర్ అడుగుతాం. అంటే మా హస్బెండ్ చేసేవారండి ఇంట్లో, మా తాతగారు లేకపోతే మా నాన్నగారు, సంథింగ్ XYZ. సో దిట్స్ ఎ లాంగ్ టర్మ్ ఇట్ కాజెస్. దట్స్ ద రీజన్ గవర్నమెంట్ ఇస్ చాలా మన పబ్లిక్ స్పేసెస్లో ఇంతకుముందు ఉండేది, ఈ మీద స్ట్రిక్ట్గా చేసేసారు. సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, నో స్మోకింగ్. దే హ్యావ్ గివెన్ అస్ ఎయిర్పోర్ట్స్ ఆల్సో డెసిగ్నేటెడ్ స్మోకింగ్ జోన్స్. ఎందుకంటే అక్కడ ఎగ్జాస్ట్ ఉంటుంది, టేక్స్ అవుట్ ఆల్ దోస్ స్మోక్, నాట్ ఎక్స్పోజింగ్. బట్ స్టిల్ ఇప్పటికీ ఇక్కడ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ స్టిల్ మనం, సో వీ హ్యావ్ అ రైట్ అండి, వీ కెన్ టెల్ దెమ్ దట్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ఇస్
offensive. They can be fined and a case can be done on it. So we are now trying to, from our hospital side also, we are trying to place these no smoking and passive smoking boards in all public areas near, in and around our hospitals, raising awareness that public smoking should be stopped, especially metros and bus stands. చాలా మంది చేస్తుంటారు, and boards are there, so we can just show them, స్వామి చూడండి అని, ఇది చూడండి, because it's an offensive act and we need to raise awareness among especially school students, కాలేజ్ స్టూడెంట్స్కి. యూ స్మోక్, నీ ఇష్టం అది, యూ కెన్ ప్లే విత్ యువర్ లైఫ్ బట్ నాట్ విత్ అదర్స్ లైఫ్. సో ఈ అవేర్నెస్ కోసం మీరు అంటే మా హాస్పిటల్స్ తరపు నుంచి ఎలాంటివి ఏమైనా చేస్తారు? వీ హ్యావ్ ఈ వరల్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి వీ హ్యావ్ కండక్టెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అట్ కేబిఆర్ పార్క్. వీ హ్యావ్ కండక్టెడ్ స్మాల్ వాక్ in the nearby ఉన్న ఆటో డ్రైవర్స్, ఎస్పెషలీ ఆటో డ్రైవర్స్ మెట్రో స్టేషన్లో చాలా వచ్చే పబ్లిక్కి వీ హ్యావ్ గివెన్ ద పాంప్లెట్స్. అండ్ దిస్ వరల్డ్ నో టొబాకో డే, we have conducted few programs in our hospital as well as other educational places where we were giving them information about smoking, passive smoking and these effects. Inka coming forward, and next we have some more planned programs on raising awareness, especially schools, colleges, adolescent age. అంటే మా టార్గెట్ ఏంటంటే ఎర్లీ టీనేజర్స్, 10వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి కాలేజ్ పిల్లల వరకు. సో వాళ్ళకి తెలియాలి. ఈ మధ్య ఈ సిగరెట్స్, బికాస్ రీసెంట్గా నేను ఒక క్యాజువల్ మీటింగ్కి మా ఫ్రెండ్స్, మా కలీగ్స్ వెళ్ళినప్పుడు గుడ్ రెస్టారెంట్, గుడ్ యూ కెన్ సే cafeteria kind of thing, I have noticed lot of e-cigarettes. E-cigarette pen drive లాగా ఉంటుంది, and it's vape and e-cigarettes. I was shocked. అంటే మేము కాలేజ్ స్కూల్కి వెళ్ళినప్పుడు అంత లేదు, నౌ ఇట్ హెస్ బికమ్ ద నార్మ్. సిగరెట్ డిస్టర్బింగ్ ఉంది కాబట్టి ఈ సిగరెట్ ఇస్ డిజిటల్ సిగరెట్ లాగా. దీని మీద కూడా ఇంకొకటి కూడా మేబీ ఇట్స్ ఆల్ కమర్షియల్ ప్లాన్ ఏమో తెలియదు, కానీ ఈ సిగరెట్ వల్ల కానీ వేపర్స్ వల్ల కానీ వీటి వల్ల నష్టం లేదు, అంత ప్రాబ్లం కాదు, క్యాన్సర్స్ రావు అనే ప్రచారం కూడా జరిగింది. అవునండి, ఇట్స్ అ మార్కెటింగ్ స్ట్రాటజీ ఐ విల్ సే. బట్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ నేషనల్ టొబాకో యాంటీ టొబాకో బోర్డు ఉంటుందండి ఒకటి, కొట్పా యాక్ట్, and there are different acts according that they have published the data that e-cigarettes are harmful. 10% కాకపోయినా 8% అయినా హార్మ్ఫుల్. అంటే కొంచెం స్మోక్ తగ్గినంత మాత్రం నాన్ క్యాన్సరస్ అని కాదు. అండ్ దెర్ ఆర్ స్టడీస్, ఐ కెన్ గివ్ యూ, ఇఫ్ సంబడి వాంట్స్ ఐ కెన్ fight with them, I can show them proper studies, and we are also in the process of doing some random studies and showing them those effects. We have started it, showing them the effects of e-cigarettes and stuff, ఎలా ఉంటుందని. అందరు జనాలకి ఎవిడెన్స్ లేనిది, అంటే మాకు ప్రూఫ్ లేని మేము నమ్మం అనేటట్టు తయారు. సో ఆ ప్రూఫ్ కోసం వీఆర్ స్టార్టెడ్ సమ్ యాక్టివ్ రీసెర్చ్ ఆన్ దాట్. ఓకే, ఫైన్. అండ్ వెన్ కమింగ్ బ్యాక్ టు హెడ్ అండ్ నెక్, దీనికి సంబంధించిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు జనరల్గా నోటిపూత అని అంటుంటాం మనం, అది కామన్గా ఆల్సో సి విటమిన్ ల్యాక్ కావచ్చు, స్ట్రెస్ ఎక్కువైనా వస్తాయి, ఎలా అయినా వస్తాయి. బట్ అది దీనికి రిలేటెడ్, క్యాన్సర్ రిలేటెడ్ అని ఎప్పుడు అనుకోవాలి? ఇంకా అదర్ సిమ్టమ్స్ ఏముంటాయి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఉంటే? ఇఫ్ దెర్ ఇస్ అల్సర్, అంటే ఒక అల్సర్ వస్తుంది నోట్లో, అదొక 1 week 10 days లోపల తగ్గిపోతుంది, పర్లేదు. ఎస్పెషలీ నేను స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు, నేను ఎగ్జామ్లో తన ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు అంటే పర్లేదండి, వన్స్ ఇన్ అ వైల్ ఇస్ ఫైన్. బట్ అదే అల్సర్ గినక పెద్దగా అవుతుంది, నొప్పిగా ఉంది, బ్లీడింగ్ అవుతుంది, ఇట్ ఈస్ నాట్ డిక్రీసింగ్. అండ్ ఎస్పెషలీ ఐ హ్యావ్ హ్యాబిట్స్, నాకు అలవాట్లు కనుక ఉన్నాయి కొన్ని. ఆల్కహాల్, చాలామంది ఆల్కహాల్ వన్స్ అ వీక్ పర్లేదు కదండి, వైన్ పర్లేదు కదండి అని చాలామంది అడుగుతారు. ఇట్స్ రొటీన్ క్వశ్చన్, పేషెంట్స్ కమ్ టు మీ ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఒక్కసారి నెలకోసారి అంటే నేను చెప్తా, మర్డర్ ఒక్కసారి చేసినా 100 సార్లు చేసినా మర్డరే, దానికి పనిష్మెంటే. సో ద సేమ్ థింగ్ యూ హ్యావ్ టు అబ్స్టైన్ ఇట్. ఇట్ ఈస్ చాలామంది మై ఫ్యామిలీ రిలేటివ్స్ దే ఆల్సో ఆస్ ద సేమ్ క్వశ్చన్, వన్స్ ఇన్ అ వైల్ ఇస్ ఫైన్ అంటే యాజ్ అ డాక్టర్ నో, ఇంకా అది మీ ఇష్టం అండి నేను చెప్పాను. సో ఇఫ్ యూ హ్యావ్ హ్యాబిట్స్ దట్ ఆర్ క్రానిక్, డెంటల్ ఇష్యూస్, పర్టికులర్గా ఎల్డర్లీ పేషెంట్స్, లేడీస్ అండ్ ఎవరైతే పళ్ళు ఎప్పటి నుంచో గుచ్చుకుంటున్నాయి, షార్ప్ టీత్స్ ఆర్ వన్ ఆఫ్ ద కాజెస్, హ్యాబిట్స్. ఇలాంటి నోట్లో అల్సర్స్ కానివ్వండి, లేకపోతే మెడలో కంతులు కానివ్వండి, అంటే మనకు టాన్సిల్స్ అంటారు చాలామంది. టాన్సిల్స్ రొటీన్గా చలికాలమో, సోర్ త్రోట్, సంవత్సరానికి ఒకసారి ఏమైనా గొంతు ఇన్ఫెక్షన్స్, అవి కాకుండా ఇలా గవద కింద చిన్న చిన్న కంతుల్లాగా, మెడలో ఎదురుగా అంటే థైరాయిడ్ స్వెల్లింగ్స్ అంటారు, ఆర్ బుగ్గ చెవు ఎదురుగా చీక్ ఏరియాలో ఇఫ్ యూ హ్యావ్ నోటీస్ ఎనీ స్వెల్లింగ్స్, అవి పెరుగుతున్నాయి లేదా అలానే ఉన్నాయి పర్సిస్టెంట్గా, ఒక 1 రోజులైనా తగ్గట్లేదు. జనరల్గా ఇన్ఫెక్షన్స్ ఏవచ్చినా 15-20 రోజులు, ఒక 2 to 3 weeks లోపల ఆటోమేటిక్గా సబ్సైడ్ అయిపోతాయండి.
అంతకన్నా ఎక్కువగా ఉంటున్నాయి. దానికి అదర్ సిమ్టమ్స్ పెయిన్ ఉండటం కానివ్వండి, రిపీటెడ్గా ఫీవర్ రావటం కానివ్వండి, ఇంకా ఇట్ ఈస్ కాజింగ్ అదర్ ప్రాబ్లమ్స్, మాట్లాడటం వాయిస్ చేంజ్ అవుతుంది, దానివల్ల నాకు మింగటానికి తినడానికి కష్టం అవుతుంది అంటే దెర్ ఇస్ సంథింగ్ బ్యాడ్ విత్ ఇట్. యూ షుడ్ ఖచ్చితంగా కన్సల్ట్ అ డాక్టర్. చాలామంది ఏంది అది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుందాం అన్నీ కరెక్ట్, ఐఎమ్ గుడ్, ఏదైనా 10-15 రోజుల లోపల ఏ ఇన్ఫెక్షన్ అని తగ్గిపోతున్నాడండి. అంతకన్నా ఎక్కువ అవుతుంది అంటే ఎస్పెషలీ అల్సర్స్, నోటి క్యాన్సర్స్, మీరు తింటున్నప్పుడు నాకు మంటలేస్తుంది, నేను తినలేకపోతున్నా అంటే యూ షుడ్ నాట్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎమ్మటే డాక్టర్ దగ్గరికి వెళ్తే కనీసం ఆ పెయిన్ ఏం తగ్గుతుంది కదా. చాలామంది అదేదో అవుతుంది ఏమైనా భయానికి, ఏం చేస్తారేమో అని భయానికి రాదు. సో ఎస్పెషలీ నోటి క్యాన్సర్స్లో ఎంత తొందరగా వస్తే ద అర్లీ ద యూ కమ్, ఈవెన్ అది దాని ఏమంటారు డౌట్ఫుల్ అయినా చూపించుకున్న మెడిసిన్ తీసుకోవడంలో పోయేదేం లేదు కదా. అదే కనుక క్యాన్సర్ అయితే ద ప్రోగ్నోసిస్ అంటే మీరు ఫస్ట్ స్టేజ్లో వచ్చిన దానికి 4th స్టేజ్లో వచ్చిన దానికి క్యూర్ రేట్స్ అంటే మళ్ళీ రాకుండా వచ్చే అవకాశం అనేది డిఫరెంట్గా ఉంటుంది. క్యూర్ కూడా సింపుల్ సర్జరీతో అయిపోతుంది. అవి పెద్దగా కంతులు కానీ అల్సర్స్ కానీ పెద్దగా అయిపోద్ది, సర్జరీ ఎక్స్టెంట్ అనేది పెరుగుతుంది. జనరల్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో మెయిన్ బెస్ట్ ఏంటంటే ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ సర్జరీ అండి. ఎక్సెప్ట్ ఫర్ గొంతు క్యాన్సర్లు కొన్ని అర్లీ థర్డ్ స్టేజ్ నుంచి వీ గివ్ రేడియేషన్, సిటీఆర్టీ, దానిలో ఏం సర్జరీ ఉండదు. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సర్జరీ ఈజ్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్. అంటే ఇప్పుడు ఈ నోటి క్యాన్సర్కి అయినా అంటే అల్సర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ స్టేజెస్లోనే వచ్చారనుకోండి అల్సర్ ఫామ్లో ఉన్నప్పుడే, అప్పుడు కూడా మీరు అంటే చిన్నపాటి సర్జరీ చిన్నపాటి సర్జరీ మీరు చెప్పినట్టు స్మాల్ సర్జరీ ఫస్ట్ టైం ఒక చిన్న బాప్సీ తీస్తాం జస్ట్ కన్ఫర్మ్ వెదర్ ఇది క్యాన్సరసా కాదా అని. అది గనుక క్యాన్సరస్ అని కన్ఫర్మ్ అయితే దాని చుట్టూ అంటే వీ నీడ్ టు ఎక్సైజ్, దాన్ని మార్జిన్స్ అంటామండి. ఆ మార్జిన్స్ అడిక్వేట్ తీసుకొని అడ్రస్ చేసిన తర్వాత కొంతమందిలో నెక్ డిసెక్షన్ అంటే ఫ్యూచర్ స్ప్రెడ్ కాకుండా ఈ నోడ్స్ ఉంటాయి. జనరల్గా క్యాన్సర్ అనేవి నెక్ నోడ్స్ అనేవి బాడీలో ఉంటాయండి. కంటులు అంటే మన టాన్సిల్స్ వచ్చినప్పుడు లింఫ్ నోడ్స్ అనేవి దీస్ ఆర్ లైక్ చెక్ పాయింట్స్ అంటే పోలీస్ మ్యాన్ లాంటివి. సో అవి దే క్యాచ్ హోల్డ్ ద దీస్ బ్యాడ్, ఏది బాడీలో బ్యాడ్ వచ్చినా ఇన్ఫెక్షన్ వచ్చినా వాటిని పట్టేసుకొని వాటిని ప్రాసెస్ చేస్తాయి. క్యాన్సర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ డిజీజ్ దట్ అంటే అది మోసం చేసి అన్నిటిని పారిపోతుంది. బట్ స్టిల్ దీస్ ఆర్ ద స్టేషన్స్ దట్ ఆర్ దేర్. సో అర్లీ క్యాన్సర్లో ఏ క్యాన్సర్లోనే కానీ మీరు చెప్పినట్టు ఒక 1 సెంటీమీటర్ అల్సర్ వస్తుంది, దాని చుట్టూ ఒక 5 మిల్లీమీటర్ టు 1 సెంటీమీటర్, ఐడియల్గా 1 సెంటీమీటర్ గ్రాస్లీ మార్జిన్ తోటి తీసేస్తాం నాలుగు మీద బుగ్గ మీద. కానీ దానివల్ల పెద్ద డిఫార్మిటీ కానివ్వండి, పెద్ద తినడానికి ఒక 1-2 డేస్ కొంచెం బర్నింగ్ సెన్సేషన్ జ్యూసెస్ మీద అలా ఉండాలి. 3rd to 5th డే మధ్యలో మీరు రొటీన్గా అన్నీ తీసేసుకోవచ్చు. అర్లియస్ట్ స్టేజ్ ఫస్ట్ అండ్ వీ డూ నెక్ డిసెక్షన్ అంటే మెడలో ఉన్న కంటులకి సర్జరీ చేసేస్తాం. ఇట్ ఈస్ అ బ్రిడ్జ్ కనెక్టింగ్ ఏదైతే స్ప్రెడ్కి బాడీలో ఫర్దర్గా స్ప్రెడ్ కావడానికి ఇదో బ్రిడ్జ్ లాగా అనుకున్నాం. ఆ బ్రిడ్జింగ్ టిష్యూని తీసేస్తే ఫ్యూచర్లో మనకి రాకుండా రికరెన్స్ రాకుండా అవకాశం బాగుంటుంది. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఓకే, ఈజియర్ ప్రొసీజర్ టు డూ, ఫాస్ట్గా అయిపోతుంది, హీలింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఇన్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ డైలీ అంటే ఏదైతే కాన్సన్ట్రేటెడ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వర్క్ చేస్తున్నారో ద రిజల్ట్స్ ఆర్ రియల్లీ గుడ్. అంటే పేషెంట్ రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్ అండ్ ఆల్మోస్ట్ 95% క్యూర్, మోర్ దెన్ 90-95% క్యూర్ రేట్స్. ఫస్ట్ స్టేజ్లో వాళ్ళకి రోగం మళ్ళీ వచ్చే అవకాశం 5%. ఇఫ్ దే కంటిన్యూ దర్ హ్యాబిట్స్ అవన్నీ ఇంకా ఐ కెనాట్ గివ్ యూ ద నంబర్స్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ద ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ గుడ్. దే కెన్ వాళ్ళ వర్క్ వెళ్ళిపోవచ్చు వితిన్ 5 to 7 days లైక్ ఎనీ అదర్ సర్జరీ. దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్, వాళ్ళ పని చేసేసుకోవచ్చు, నార్మల్ ఫుడ్ తీసేసుకోవచ్చు. పెద్ద అపోహ ఏంటంటే బయాప్సీ చేయగానే క్యాన్సర్ నాకు పెరిగిపోద్ది అంటే చాలా పెద్ద కావాలి. బయాప్సీ చేస్తే క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ కమింగ్ టు అస్ అండ్ దే ఆర్ ఆస్కింగ్, వాళ్ళు అడుగుతున్నారు సార్ బయాప్సీ చేస్తే క్యాన్సర్ పెరిగిపోతుంది కదా అంటే, బయాప్సీనే చిన్న పార్ట్ తీస్తున్నామండి, వీఆర్ నాట్ టేకింగ్ అవుట్ ఎంటైర్ ట్యూమర్. సో ట్యూమర్ స్ప్రెడ్కి అండ్ ఒకటి చెప్పదలుచుకుందంటే ఇర్రెస్పెక్టివ్ బయాప్సీ తీసినా తీయపోయినా క్యాన్సర్ హ్యాజ్ అ టర్న్ ఓవర్ అరౌండ్ 15 to 60 days అంటే ప్రతి 15 నుంచి 60 రోజులకి డబుల్స్ అప్ యావరేజ్ పీరియడ్. నేను అంటే మీరు ఎంత లేట్ చేస్తే 15 to 60 days మీడియన్ పీరియడ్, ఓకేనా. దీని మధ్యలో మీడియన్ అనుకుంటే 30 days వస్తుంది, అరౌండ్ 30-35 days. 15 నుంచి 60 రోజుల మధ్యలో ఆటోమేటిక్గా ప్రతి క్యాన్సర్ దాన్ని డబల్ చేసుకుంటుంది. సో దట్స్ ద రీజన్ తొందరగా రండి అని వీ ట్రై టు ఫోర్స్ దెమ్. వాళ్ళేమో ఎందుకు రమ్మంటున్నారు, ఇదేదో తేడా ఉంది అని, బట్ దే డోంట్ అండర్స్టాండ్. ఎవ్రీ మినిట్ ఎవ్రీ 15 days ఇట్ డబల్స్ అప్ అండ్ స్టేజ్ పెరుగుతుంది. స్టేజ్ పెరిగే కొద్దీ
రికరెన్స్ రేట్ అంటే క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. పెరుగుతుంది. సో అవి అవి స్ప్రెడ్ అయ్యే అంటే ఇనీషియల్గా యాక్చువల్గా ఇక్కడే ఉంటుంది, స్లోగా అది ఇక్కడికి స్ప్రెడ్ అవుతుంది, అప్పుడు స్టేజ్ పెరుగుతుంది. స్ప్రెడ్ కాకముందే మనం అడ్రస్ చేస్తుందంటే దానికి అన్ని వేస్ అండ్ మీన్స్ టు హైడ్ మనం బంద్ చేస్తున్నాం. ఇట్ ఈస్ లైక్ అ థీఫ్ విచ్ వాంట్స్ టు హైడ్ ఇట్స్ దొంగతనం చేసిన సామాన్ అక్కడ ఇక్కడ దాచేసి వచ్చేస్తారు. అది ఫ్యూచర్లో మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకుంటాం. అలా కాకుండా వి కట్ ఆల్ ద కనెక్షన్ ఎట్ ద ఎర్లియెస్ట్ సో దట్ ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. ఒకసారి తీసేస్తే ఇంకా మళ్ళీ రాకుండా ఉండే అవకాశం. అది అక్కడిక్కడ హైడ్ చేయకుండా సీడింగ్స్ అంటారు, అక్కడ ఇక్కడ సీడింగ్స్ కాకుండా స్ప్రెడ్ కాకుండా బాడీలో వీ హ్యావ్ టు క్యూర్ ఇట్ ఎర్లీ. అండ్ హెడ్ అండ్ నెక్ జనరల్గా ఫస్ట్ లోకల్గా స్ప్రెడ్ అవుతుంది, అంటే చుట్టుపక్కల ఏరియాకి స్ప్రెడ్ అయ్యి తర్వాత బాడీలో స్ప్రెడ్ అవుతుంది. అది అడ్వాన్స్ స్టేజెస్. 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్ కాల్డ్ ఎర్లీ స్టేజెస్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆర్ అడ్వాన్స్. ఫోర్త్ ఇస్ లైక్ లోకలీ అడ్వాన్స్. అంటే ఇప్పుడు ఈ స్టేజెస్ని బట్టి సిమ్టమ్స్ ఎలా మారుతాయి? సిమ్టమ్స్ అనేవి అంతే అండి, స్టేజెస్ బట్టి ఏంటంటే ఇంకా పెయిన్ ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటుంది. లక్కీలీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, స్పెషల్లీ మౌత్ క్యాన్సర్స్ హ్యావ్ ఎర్లీ సిమ్టమ్స్. మీకు తినంగానే ఎమ్మటే తెలిసిపోతుంది ఏదో తేడా ఉందనేది. కంతులు కూడా వెరీ ఫ్యూ పీపుల్, ఎస్పెషల్లీ గొంతు క్యాన్సర్స్ ఏంటంటే మనం కనిపెట్టలేము కాబట్టి దానిలో కూడా గ్లాటిక్ అంటే వోకల్ కార్డ్ క్యాన్సర్స్ అంటారు. ఎవరైతే స్మోకర్స్ ఉంటారో వాళ్ళకి ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ ఇస్ వాయిస్ చేంజ్ ఆర్ గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏంది నాకు జలుబు వచ్చింది, వాయిస్ చేంజ్ అయింది, తగ్గిపోతుంది అని. ఏ వాయిస్ చేంజ్ అయినా ఒక 15 రోజుల లోపల తగ్గలేదంటే అర్థమైంది దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ఇష్యూ. జనరల్గా ఇప్పుడు నాకు కోల్డ్ వచ్చింది 1 వీక్, 10 days, 15 days మ్యాక్సిమం. ఆలోపని జనరలీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చేంజ్ అప్. ఇఫ్ ఇట్స్ నాట్ చేంజింగ్ దే షుడ్ ఇమీడియట్లీ కన్సల్ట్ అ డాక్టర్. మ్యాక్సిమం ఏంటంటే ఒక ఎండోస్కోపీ, ఒక 5 minutes వి పుట్ట కెమెరా. ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోయిందండి. సో దర్ హై డెఫినేషన్ కెమెరాస్. కొంతమందికి నాకు ఈ డిఫికల్ట్ అంటే వాళ్ళకి చూడటం మౌత్ ఓపెనింగ్ సరిగ్గా లేకపోయినా వీ హ్యావ్ ఫ్లెక్సిబుల్ కెమెరాస్, ముక్కు ద్వారా వెళ్ళి అల్టిమేట్ హై డెఫినేషన్ పిక్చర్స్ వీ కెన్ హ్యావ్ ఇట్. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ టెక్నాలజీ. NBI అని కొత్తగా వచ్చింది, నారో బ్యాండ్ ఇమేజింగ్ అంటుంది. దానిలో డిఫరెంట్ లైట్ సోర్స్తో వాడి ఎవరికైతే స్మోకర్స్, ఎస్పెషల్లీ స్మోకర్స్ ఉంటారో వాళ్ళల్లో వీ కెన్ ప్రిడిక్ట్ ఈ పార్ట్లో మీకు వచ్చే అవకాశం, ఏదో మార్పు చేర్పులు ఉన్నాయి, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సస్పీషియస్ అంటే క్యాన్సర్ ముందు ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ అంటాం. అంటే క్యాన్సర్కి ముందు మార్పు చేర్పులు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి కానీ క్యాన్సర్ కాలేదు, ఇంకా నార్మల్ కాదు, నార్మల్ టిష్యూ కాదు, అలా అని క్యాన్సరస్ కాదు, మధ్య స్టేజ్లో ఉంది. ఇట్ ఈస్ లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్. ఇల్లు ఇంకా కన్స్ట్రక్ట్ చేయలే కానీ రా మెటీరియల్ మాత్రం రెడీగా ఉంది. సో వీ కెన్ టెల్ దెమ్ ఇన్ దట్ స్టేజ్ యూ కెన్ స్టాప్ డూయింగ్ దట్, టేక్ ప్రికాషన్స్, రిమూవ్ దట్ లీజన్. ఆ లీజన్ తీసేసుకొని మీరు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తే యూ కెన్ హ్యావ్ అ వెరీ గుడ్ లైఫ్. సో బయాప్సీ కాకుండా ఇది ఇంకొక టెస్ట్. బయాప్సీ అనేది ప్రూవ్ చేయడానికి, ఏ క్యాన్సర్ పేషెంట్కైనా జనరల్గా డయాగ్నోసిస్ నిర్ధారించడానికి డాక్టర్ చూస్తారు. క్లినికల్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది, ఇమేజింగ్ అంటే సిటీ స్కాను, MRI, PET స్కాను, డిపెండింగ్ ఆన్ స్టేజ్ని బట్టి అది ఎంతవరకు పెరిగింది. డెప్త్లో మనకు తెలియదు కాబట్టి ఆ డెప్త్ 3 dimensional ఏదైతే లోపలికి ఎలా ఎంత పెరుగుతుంది అని చూడటానికి MRI ఏదో ఒక స్కాన్ కావాలండి. క్వాలిటీ నేను చెప్పినట్టు అది క్యాన్సరసా, బినైనా, మ్యాలిగ్నెంటా, లేకపోతే వాపా, ఇంకేమైనా ఇన్ఫ్లమేషన్ అని తెలుసుకోవడానికి బయాప్సీ. ఈ 3 ఆర్ ఎసెన్షియల్ ఫర్ డయాగ్నోజింగ్ ఎనీ క్యాన్సర్ కేస్, ఎక్కడ బాడీలో ఎక్కడైనా అంతే. ఇలా సో ఇవి క్యాన్సరస్ కాకుండా కొన్నిసార్లు చర్మం మీద ర్యాష్ వస్తే ఎలా అవుతుంది, నల్లగా అద్దాడు. ఆ ర్యాష్ వచ్చినప్పుడు ఇది ఎలర్జీయా లేకపోతే ఇంకేమన్నా అని మనం ఎలా తెలుసుకోవాలి. సిమిలర్లీ వాయిస్ ఏదైతే స్మోకర్స్ ఉంటారో వాళ్ళకి కొన్ని చేంజెస్ వస్తాయి, ప్రీ క్యాన్సరస్ చేంజెస్ అంటాం. అంటే క్యాన్సర్ లాగా మారకముందు కొన్ని ఆ వోకల్ కార్డ్స్ మీద కానీ ఆ చుట్టుపక్కల చర్మంలో కానీ కొన్ని మార్పు చేర్పులు వస్తాయి. అవి చూసి అంటే డిఫరెంట్ ఎండోస్కోపీస్లో డిఫరెంట్ లైట్స్ ఉంటాయి. డిఫరెంట్ లైట్స్ వాడి గ్రీన్ అండ్ రెడ్ బ్లూ లైట్ అంటాం, వీ యూజ్ దట్ అండ్ ప్రిడిక్ట్ దట్. అంటే ఈ లీజన్లో ఇక్కడ అబ్నార్మల్గా ఉంది, ఇది ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే అవకాశం ఒక 90% వరకు ఉంది. సో దాన్ని మనం ముందుగా అడ్రస్ చేసి వాళ్ళకి స్మోకింగ్ బంద్ చేయండి, అదర్ ప్రికాషన్స్ అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాంటి ఆప్షన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు, దే ఆర్ అవైలబుల్ ఇన్. ఓన్లీ థింగ్ పీపుల్ హ్యాస్ టు అంటే వాళ్ళు చొరవ తీసుకోవాలి వాళ్ళ హెల్త్ మీద. నాకు ఈ అలవాటు ఉంది కాబట్టి ఐ షుడ్ స్టాప్ ఇట్ ఫస్ట్, ఐ షుడ్ టేక్ హెల్ప్. అండ్ మేము ఇక్కడ ఎస్పెషలీ హూ వాంట్ టు క్విట్ టొబాకో, నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ అని వీ గివ్ అంటే ఎలా దాన్ని ఆపాలో, స్మోకింగ్ కానివ్వండి, టొబాకో చూయింగ్ కానివ్వండి, ఆ హ్యాబిట్స్ని ఎలా ఆపాలో వీ హ్యావ్. అంటే ఎలా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏమేమి మీరు వీ ప్రొవైడ్ ఒకటి ఈజీలీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ నికోరెక్స్ చూయింగ్ గమ్, కానీ అది ఎంత ఫ్రీక్వెంట్గా వాడాలి, దాంతోపాటు కొన్ని మెడికేషన్, దెర్ ఆర్ డ్రగ్స్, టాబ్లెట్స్ టు స్టాప్ ఇట్.
అండ్ వీ హ్యావ్ సైకాట్రిస్ట్ కొలీగ్ మన ఇక్కడ కాకపోయినా వాళ్ళ ఇంటి దగ్గర వీ కెన్ సజెస్ట్ సమ్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ హూ కెన్ హెల్ప్ దెమ్ అవుట్ విత్ డ్రగ్ థెరపీ. అంటే కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల వాళ్ళకి తీసుకోవాలనే కోరిక కానీ కలగకుండా ఉంటుంది. అండ్ దెర్ ఆర్ ప్యాచెస్, నికోటిన్ ప్యాచెస్ అంటాం. కొంతమందికి ఏంది, నాకు మధ్యలో అనిపిస్తుంది అది ఒక డేలో 4 తీసుకున్నప్పుడు 3 ఆపేయగలుగుతున్నాను లాస్ట్ సిగరెట్. సో ద నికోటిన్ లెవెల్ బ్లడ్లో వేరీ అవుతుంటుంది. దానికోసం వీ హ్యావ్ డిఫరెంట్ ప్యాచెస్, డిఫరెంట్ థెరపీస్ అండి. సో ఆల్ దీస్ ఆర్ అవైలబుల్ టుడే ఇన్ ద మార్కెట్, ఓన్లీ హాస్పిటల్స్ అండ్ మార్కెట్స్. యూ నీడ్ టు, అంటే మీకు క్విట్ చేయాలంటే కనుక యూ హ్యావ్ టు కమ్ అహెడ్. మీరే ఆ డిసిజన్ అనేది మీ నుంచి రావాలి. డిసిజన్ మీ నుంచి వస్తే అప్పుడు మేము హెల్ప్ చేస్తే అది దట్ విల్ వర్క్అవుట్ ఇన్ అ బెటర్ వే. బట్ ఇఫ్ ఐ ఫోర్స్ యూ ఇట్ ఈస్ రియలీ డిఫికల్ట్. మీకు నేను ఖచ్చితంగా ఇది ఆపేయాలి అని చెప్తే అది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో ఇఫ్ యూ హ్యావ్ అన్ ఇంటెన్షన్ వీఆర్ హెల్పింగ్ విత్ దాట్. అర్లీ డయాగ్నోసిస్కి ఎస్ వీ హ్యావ్ స్క్రీనింగ్. ఎస్పెషలీ మీకు హ్యాబిట్స్ ఉన్నాయి, నాకు ఎందుకని భయం వేస్తుంది అంటే ఎస్ వీ హ్యావ్ లేటెస్ట్ టెక్నాలజీ టు గైడ్ యూ టు సీ చెక్ వెదర్ ఏమైనా ఉన్నాయా అలాంటి ప్రీ క్యాన్సరస్, అంటే క్యాన్సర్ ముందు స్టేజెస్లో మార్పు చేర్పులు ఏమైనా ఉన్నాయా, దాని ఏమైనా అడ్రస్ చేయాలా. అండ్ ఎస్ అర్లీ డయాగ్నోసిస్, ఎంత త్వరగా డయాగ్నోస్ చేయగలదు అది. వీ హ్యావ్ లేటెస్ట్ ఇమేజింగ్. హైదరాబాద్ హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇమేజింగ్ సిస్టమ్స్, అన్నీ ఉన్నాయి దాదాపు. సో ఓన్లీ థింగ్ ఇస్ అవేర్నెస్ అండ్ ఇనిషియేషన్ రావాలి. అప్పుడు అలా వస్తేనే మీరు ఏమైనా చేయగలరు. అంతే అంతే, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అదే అంటే చాలా ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఐ హ్యావ్ సీన్ పీపుల్, ఫార్మర్స్, ఐ కెన్ టెల్ యూ, మారుమూల ప్రాంతం నుంచి సార్ నాకేదో ఇబ్బంది ఉందని, అంటే వన్ ఆఫ్ ద అర్లియస్ట్, అంటే ఎంత తొందరగా రాగలితే అంత తొందరగా వచ్చిన పేషెంట్స్ ఉన్నారు. పేషెంట్స్ హు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, రిసైడింగ్ ఇన్ అ బెస్ట్ పాసిబుల్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ హ్యావ్ కమ్ ఇన్ లేట్ స్టేజెస్ ఆల్సో. ఇట్స్ జస్ట్ ద యాంగ్జైటీ మెంటల్ సెటప్. అంటే ఇఫ్ యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ హెల్త్, మనం ఒకటే అంటాం కదా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ బాడీ ఈజ్ లైక్ అ టెంపుల్. మీరు దాన్ని అంత భవ్యంగా యూ వాంట్ ఇట్ టు బీ హెల్తీ, దెన్ అంతే. మనకు కొంచెం ఇబ్బంది వచ్చినా అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో హెల్త్ కండిషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మన హెల్త్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. మనం కనుక హెల్తీగా ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇన్ టుడేస్ వరల్డ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. So only factor that has to be importantly taken care of is our health, mental, physical. ఈ రెండు హెల్తీగా ఉంటే we can achieve most of the things. And coming up future generations లో the biggest problems that every country and even our country is going to face, health issues. Yes, health issues which is cancer అనే కాదండి, క్యాన్సర్ ప్రకారంగా వస్తే ఐ కెన్ గివ్ యూ స్టాటిస్టిక్స్, నంబర్స్ కూడా, ఎంత పర్సంటేజ్ ఇండియాలో పెరగబోతుంది, ఆల్ దీస్ ఆర్ రియల్లీ, అంటే వినటానికే చాలా భయంకరంగా ఉంటాయి. లైక్ బై నెక్స్ట్ 2040 అనుకుంటే మనము దేర్ 60% గ్రోత్, అంటే 60% కొత్త కేసులు వస్తాయి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. ప్రిడిక్ట్ బై, ఇట్ ఈస్ నాట్ బై మీ, ఇట్ ఈస్ బై ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ క్యాన్సర్స్ హూ మానిటర్ దీస్. ఇవన్నీ కూడా ఈ హ్యాబిట్స్ వల్లనే అంటారా? మోస్ట్ ఆఫ్ దెమ్ లైఫ్ హ్యాబిట్స్ ఫస్ట్, సెకండ్ ఇస్ లైఫ్ స్టైల్స్ చేంజెస్ అండి. ఇక్కడ నాకు ఇంకొకటి డౌట్, మామూలుగా టీచర్స్, అడ్వకేట్స్, సింగర్స్ వీళ్ళు ఎక్కువగా వాయిస్ని యూజ్ చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళలో, అంటే గట్టిగా అరవడం కానీ అలాంటి వాళ్ళలో ఏమైనా ఈ క్యాన్సర్స్ వచ్చే క్యాన్సర్స్ కాదు కానీ వాయిస్ చేంజెస్, మీరు చెప్పినట్టు వాయిస్ చేంజెస్ వస్తాయి. నాడ్యూల్స్, వోకల్ నాడ్యూల్స్ అని కామన్ ఉంటాయి. వాయిస్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. వోకల్ హైజీన్ అంటాం. Apparently lot of singers and lot of quite famous personalities have come to our hospital previously treated by our chairman sir. So వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయండి. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. ఈ టీచర్స్ మనం టీచింగ్ చేయడం ఆపలేరు. సో వాళ్ళకి వోకల్ హైజీన్ అంటాం, వాయిస్ హైజీన్, హౌ టు గివ్ దెమ్ వాయిస్ హైజీన్. ఇవి కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఎలా మనం వాయిస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళల్లో కూడా మీరు చెప్పినట్టు చాలా మిత్స్ ఉంటాయి. కొంతమంది వేడి నీళ్ళు తాగితేనే బాగుంటుంది, కొంతమంది చల్లై తినకుండా ఉంటే బాగుంటుంది. సో దర్ మెనీ మిత్స్ ఇన్ దిస్. దట్స్ అన్ ఎంటైర్ డిఫరెంట్ టాపిక్. దిస్ ఇస్ వాయిస్ రీహాబిలిటేషన్ అంటుందండి. అంటే బినైన్ లీజన్స్, అవి జస్ట్ ఏంటంటే రాపిడ్ వల్ల వచ్చే మార్పు చేర్పులు. మనం అంటే అవి క్యాన్సర్ ప్రమాదం, అలాంటి ప్రమాదం లేదండి, చాలా తక్కువ, వెరీ రేర్. అంటే ఆ పర్సన్కి హ్యాబిట్స్ ఉంటే కనుక మనం ఏం చెప్పలేము. బట్ జనరలీ హు ఆర్ స్ట్రిక్ట్లీ మీరు చెప్పిన ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏ హ్యాబిట్స్ లేకుండా ఉంటే దీస్ ఆర్ కామన్, ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి వాళ్ళకి వాయిస్ చేంజెస్. ఎందుకంటే వాళ్ళు హై పిచ్లో పాడాలి, మాట్లాడాలి, అండ్ దానివల్ల ఏంటంటే ఫ్రిక్షన్ జరుగుతుంది, రెండు కార్డ్స్ మధ్యలో ఫ్రిక్షన్ జరుగుతుంది. అండ్ దేర్ ఆర్ మెనీ చేంజెస్, డీజనరేటివ్ చేంజెస్ ఆల్సో.
దానివల్ల ఈ నాడ్యూల్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది. సో యాక్చువల్లీ నేను ఇది ఎందుకు నాకు ఇది డౌట్ రేజ్ అయిందంటే అంటే ఓవరాల్గా గొంతు నేను నాట్ ఓన్లీ వోకల్ కార్డ్స్ అనేది అంటే నాకు తెలిసిన ఒక ఆవిడ ఒక 10 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ తను టీచర్ గవర్నమెంట్ టీచరే తనకి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది అఫ్ కోర్స్ షీ హ్యాస్ బిన్ ఆపరేటెడ్ అండ్ షీ ఇప్పుడు బాగానే ఉంది. అంటే తనకి చెప్పడం అనేది ఒక టీచింగ్లో ఇన్నేళ్లుగా ఉండడం వల్లనే అది థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది అని అన్నారు. ఈ బిగ్ థైరాయిడ్ క్యాన్సర్ ఒక విషయం చెప్పండి, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాన్సర్స్ టు హ్యావ్. పేరుకి క్యాన్సర్ కానీ దానివల్ల మనకి ప్రాణాపాయం ఏమి ఉండదు. చాలామంది చాలా కొంచెం థైరాయిడ్ స్వెల్లింగ్ కాగానే మనం ఇది ఆపరేట్ చేసుకోవాలని ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ అ డేంజరస్ లైఫ్ థ్రెటనింగ్ వన్. టీచింగ్ వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిందనేది అబ్సల్యూట్లీ అబ్సర్డ్. వాయిస్ మిస్యూజ్ వల్లనైతే ఓవర్ యూజ్ వల్లనైతే రాదు, కాదు, అబ్సల్యూట్లీ కాదు. థైరాయిడ్ క్యాన్సర్ వల్ల వాయిస్ చేంజ్ అయిందంటే నేను నమ్ముతాను, ఎందుకంటే థైరాయిడ్ వెనకాల వాయిస్ బాక్స్ సప్లై చేసే నర్వ్ ఉంటుంది. సో దానివల్ల వాయిస్ చేంజ్ అవ్వచ్చు, కానీ వాయిస్ మిస్యూజ్ వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిందని అబ్సల్యూట్లీ అబ్సర్డ్. ఏ పుస్తకంలో లేదు, మిత్ అని కాదు, ఏదో ఇంకా ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు చెప్తారు అలాంటిదే మోస్ట్లీ, బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్. థైరాయిడ్ క్యాన్సర్కి దెర్ ఆర్ అదర్ కాజెస్. థైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద హ్యూజ్ పార్ట్స్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. ఎస్పెషలీ ఈ లాస్ట్ 20 yearsలో నంబర్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఇంకా పెరిగాయంటే నంబర్స్ బికాస్ ఆఫ్ డిటెక్షన్. అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ ఈజీగా ఓకే, సో డిటెక్షన్ రేట్ పెరిగింది. ఇది మీరంటే అనిపించింది ఈ మధ్య కాలంలో అసలు థైరాయిడ్ ప్రాబ్లమ్సే పెరుగుతున్నాయి అంటే దానికి థైరాయిడ్ క్యాన్సర్స్ పెరగడానికి ఏమైనా లింక్ ఉందా? థైరాయిడ్ క్యాన్సర్స్ ఇన్ జనరల్ డిటెక్షన్ రేట్ పెరిగిందండి, ఎందుకంటే అల్ట్రాసౌండ్ వచ్చేసింది. అల్ట్రాసౌండ్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ఎవ్రీ ఆల్టర్నేట్ స్ట్రీట్లో అల్ట్రాసౌండ్ ఉంది. సో కొంచెం వాపుగానే అల్ట్రాసౌండ్ పెట్టి స్కాన్ చేయగా ఏదో ఒక అబ్నార్మల్ లీషన్ కమ్స్. ఇఫ్ యూ టేక్ అ రూమ్ ఆఫ్ 100 people, డూ అన్ అల్ట్రాసౌండ్, ఒక 60-70 మెంబర్స్లో ఏదో ఒక అబ్నార్మాలిటీ కనిపిస్తుంది. అది ఉన్నంత మాత్రం క్యాన్సర్ ఉందని ప్రాబ్లం ఉందని. ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ అబ్నార్మాలిటీస్. థైరాయిడ్ ఇష్యూస్ పెరిగాయి అన్నది సరే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ అగైన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మనం హ్యాబిట్స్ వల్ల. అండ్ థైరాయిడైటిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత థైరాయిడైటిస్ అంటాం, అంటే థైరాయిడ్ గ్రంథిలో వాపు. అది ఇంత ముందు కూడా వచ్చేది, ఇప్పుడు కూడా. ఇప్పుడు ఎందుకంటే బికాస్ డిటెక్షన్ రేట్, పీపుల్ ఆర్ బికమ్ మోర్ ఎడ్యుకేటెడ్, సెన్సిటివ్. కొంచెం వాపు నొప్పి రాగానే ఇమీడియట్లీ దే ఆర్ సీకింగ్ డాక్టర్. సో అండ్ అదర్ యాజ్ ఐ టోల్డ్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ హ్యావ్, వీటి వల్లే చాలా రోగాలు పెడతాయి. డయాబెటీస్ ఎందుకు ఎక్కువైంది ఇండియాలో, హైపర్ టెన్షన్ ఎక్కువైంది. దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్ అండ్ ఫుడ్ అండ్ లైఫ్, మన డైలీ రొటీన్ వల్ల. స్ట్రెస్ ఫ్యాక్టర్ మోర్ డిఫైన్లీ నా డౌట్ ఏంటంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా? లాంగ్ స్టాండింగ్ థైరాయిడ్ అంటే ఎప్పటి నుంచో థైరాయిడ్, ఎస్పెషల్లీ థైరాయిడ్ బినైన్ స్వెల్లింగ్స్, కొలాయిడ్ గాయిటస్ అంటాం, కానీ లాంగ్ స్టాండింగ్ నేను చెప్పిన కంతుల్లాగా ఉన్నాయి, అవి లాంగ్ స్టాండింగ్ టైంలో మారే అవకాశం ఉందండి ఖచ్చితంగా. ఎంత పర్సెంట్ అంటే నాకు ఇవాళ ఇప్పుడు నాకు చిన్న నాడ్యూల్ వచ్చింది, కంత వచ్చింది, అది ఎప్పుడు క్యాన్సర్గా మారుతుందంటే ఐ డోంట్ నో, టైం లైన్ నేను చెప్పలేను. ఖచ్చితంగా మారుతుందంటే అది కూడా మీ లైఫ్ టైంలో మారచ్చు, మారకపోవచ్చు, బట్ ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద స్వెల్లింగ్. మీ ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు, మీ డైట్, లైఫ్ స్టైల్ అండ్ అదర్ బేసిక్ వాట్ యూ కాల్ అల్ట్రాసోనోగ్రాఫిక్ ఫీచర్స్ చూస్తాం. జనరల్గా చాలామంది వస్తారు థైరాయిడ్ ఇష్యూస్ తోటి మా దగ్గరికి. సో వాట్ వీ డూ ఇస్ థైరాయిడ్ ఫంక్షన్ చేస్తాం, దాని పనితీరు బాగానే ఉందా, స్ట్రక్చర్, దాని మ్యాపింగ్ బాగానే ఉందా అంటే అవి డూ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్లో ఎటువంటి డేంజరస్ ఫీచర్స్ లేకపోతే మేము ఒకటే చెప్తాం, డేంజర్ సైన్స్ అంటే అది పెరుగుతుంది, సైజ్ ఆఫ్ ద థైరాయిడ్ ఇస్ ఇంక్రీజింగ్, మాట మీ వాయిస్ చేంజ్ అవుతుంది, నొప్పిగా ఉంది, గట్టిగా అయిపోతుంది, చాలామంది సాఫ్ట్గా నార్మల్గా ఉంటుంది, ఇట్ ఈస్ బికమింగ్ హార్డ్ అండ్ ఫర్మ్, మింగటానికి తినడానికి ఇబ్బందిగా ఉంది. ఇలాంటి 5 సిమ్టమ్స్లో ఏదో వచ్చినా యూ షుడ్ ఇమీడియట్లీ కమ్ బ్యాక్ టు అస్. అట్లీస్ట్ అది క్యాన్సర్ లేదు అనేది సంథింగ్, ఏదైనా సమ్ చేంజ్ ఉంది, వాట్ ఈస్ దట్ చేంజ్ అని వీ నీడ్ టు సీ దట్. అండ్ వీ కెన్ బై అన్ అల్ట్రాసౌండ్, సింపుల్ అల్ట్రాసౌండ్ నౌ డేస్ వీ కెన్ సే దట్ దిస్ ఇస్ సస్పీషియస్. దానికి ఫర్దర్గా పరీక్షలు కానీ ట్రీట్మెంట్ కానీ చేయాల్సిన అవసరం ఉందా లేదా, వీ కెన్ డిటెక్ట్. ఇట్స్ నథింగ్ అవుట్ ఆఫ్, అంటే చాలా కాంప్లికేటెడ్ ఏం కాదు. సో దట్ ఈస్ కెన్ బి ఈజీలీ ఫైండ్ అవుట్ అండ్ కెన్ బి ఈజీలీ సాల్వ్డ్, నథింగ్ టు వరీ. ఓకే, ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ అన్నారు కదా, అంటే ఇక్కడ కీమో కానీ రేడియేషన్ కానీ అవసరం ఉండదా లేదంటే? ఉంటుందండి, ఉంటుంది. ఎస్పెషలీ ఫస్ట్ ఆప్షన్ అంటే జనరల్గా ఏంటంటే
ఏ క్యాన్సర్కైనా బెస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఎస్పెషలీ మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మాట్లాడుకుంటే సర్జరీ చేశాక దాని స్టేజ్ని బట్టి ఫర్దర్గా కీమో రేడియేషన్ ఇవ్వాలా ఇవ్వకూడదో తెలుసు. అర్లీ స్టేజ్ నేను చెప్పినట్టు ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో సర్జరీతో సరిపోతుంది. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో దాన్ని నేను చెప్పినట్టు స్టేజ్ పెరిగే కొద్దీ మనకి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అది నేను చెప్పినట్టు అక్కడ ఇక్కడ సెల్స్ అనేది దాగి ఉంటాయి. ఆ దాగి ఉన్న సెల్స్ని మనం ఫినిష్ చేయడానికి మళ్ళీ రాకుండా ఉండటానికి మనం రేడియేషన్ కీమో కానీ ఇస్తాం. అది థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో అవసరం ఉంటుందండి. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో అవసరం ఉండదు. అది కూడా నోటి క్యాన్సర్స్లో థ్రోట్ క్యాన్సర్స్లో అవసరం. మళ్ళీ థైరాయిడ్ క్యాన్సర్స్లో అగైన్ జనరలీ డిపెండింగ్ ఆన్ స్టేజ్ ఓన్లీ సర్జరీ ప్లస్ న్యూక్లియర్ రేడియో ఐడిన్ అబలేషన్ అంటాం. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ రేడియేషన్ బట్ డిఫరెంట్ కైండ్. అంటే జస్ట్ ఒక మందు మీకు తాపిస్తారు, దాంతో సరిపోతుంది. అదర్ క్యాన్సర్స్కి ఏదైతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అదే చెప్పాము మనం, సలైవరీ గ్లాండ్ కానివ్వండి, థ్రోట్ లారింగ్స్ క్యాన్సర్స్ కానివ్వండి, అండ్ నోటి క్యాన్సర్స్ కానివ్వండి, వీటిలన్నిటికి ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటాం. అంటే బయట నుంచి మెషిన్ ద్వారా సిటీ స్కాన్ లాగా ఒక మెషిన్ ఉంటుంది, దాని ద్వారా రేడియేషన్ ఇస్తాం. వీక్లీ వన్స్ కీమోథెరపీ ఇస్తాం. సో దట్ మన సెల్స్ని యాక్టివేట్ చేయడానికి, ఏవైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ బయటికి తీసుకొచ్చి రేడియేషన్కి ఎక్స్పోజ్ చేయడానికి. సో జనరల్గా ఇది థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో అవసరం పడుతుంది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్. ఓకే, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత either ఇట్ మే బీ సర్జరీ ఆర్ కీమో రేడియేషన్ తీసుకున్న తర్వాత అయినా కూడా సర్జరీ ఫస్ట్ చేసి మళ్ళీ కీమోథెరపీ ఆర్ రేడియేషన్ థెరపీ అవసరం అవ్వచ్చు కదా. అది తర్వాత వాట్ ఎవర్ మే బీ ద ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డూస్ అండ్ డోంట్స్ ఏమన్నా ఉంటాయా? డూస్ అండ్ డోంట్స్ మీరు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డూస్ అండ్ డోంట్స్ అంటే ఫస్ట్ డూ అంటే most of the patient when we see them they are already in a phase of anxiety and చాలా. సో ఫస్ట్ ఇస్ టు డిక్రీజ్ ద స్ట్రెస్ అండి. వాళ్ళు టెన్షను ఎంత మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే, స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ చేంజెస్ ద ఎంటైర్ ఈకోసిస్టమ్. బాడీలో ఉన్న అన్ని హార్మోన్స్ ఉన్న ఎంజైమ్స్ అన్నిటికి మార్పిళ్ళు వస్తాయి. సో స్ట్రెస్ హ్యాస్ టు బి కంట్రోల్. డూస్ దే హ్యావ్ టు టేక్ అ ప్రాపర్ హెల్తీ డైట్. ప్రాపర్ హెల్తీ డైట్ అంటే not a fancy diet but normal diet, normal Indian, which includes fruits and vegetables and protein, adequate amount of anni, nothing fancy but all diets that has a good nutrient sources. అంటే వెజిటబుల్, ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పండ్లు, నాన్ వెజ్ if they take non veg or veg, whatever is their choice of protein, they should have that. Quit habits, all kind habits, they should not go in and around those things. చాలామంది 2 years 3 years అయిపోయింది సార్, ఇప్పుడు బాగానే ఉంది కదా, మళ్ళీ ఇంకా ఈ ఫంక్షన్కి పండగకి ఏమైనా స్టార్ట్ చేయవచ్చు. ఇది ఆర్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఐ ఫేస్ ఇన్ మై క్లినిక్. అంటే పేషెంట్స్ అడుగుతారు, సార్ ఈ దసరా వచ్చి మన దసరా ముందే పేషెంట్స్ దసరా ఉంది, మరి మేమైనా పార్టీ చేసుకోవచ్చు అంటే, పార్టీ చేసుకోండి కానీ మళ్ళీ నా దగ్గరకు రాకండి ఒకటే చెప్తాను. బికాస్ అగైన్ క్యాన్సర్ వచ్చింది అండ్ అగైన్ దట్ టిష్యూ ఈజ్ హీలింగ్, యూ ఆర్ నాట్ గివింగ్ దట్ టిష్యూ ద ఛాన్స్ ఆఫ్ హీలింగ్. సపోజ్ నోట్లో ఒక సైడ్ క్యాన్సర్ వచ్చిందండి, ఇంకో సైడ్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇట్స్ కాల్డ్ ఫీల్డ్ ఆఫ్ క్యాన్సరేషన్. అంటే మనం తాగినప్పుడు ఇదంతా ఏరియా అన్ని కణాలని ఎఫెక్ట్ అయ్యాయి, కానీ ఈ కణం కొంచెం ఎక్కువ వీక్గా ఉందని తొందరగా ఎఫెక్ట్ అయింది. అంటే ఇది ఎఫెక్ట్ కాదని కాదు, దీనిలో కూడా ఆ మార్పు చేర్పులు ఉన్నాయి. ఇట్స్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టైం. మీరు మళ్ళీ వీక్ అయితే అది అటాక్ చేస్తుంది. సో అలాంటివి ఏం చేయకూడదు. అండ్ రెగ్యులర్ చెకప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రికరెన్సెస్ రావా అండి మీ ట్రీట్ చేసిన పేషెంట్స్లో అంటే, అలా ఎవరైనా చెప్తే డాక్టర్స్ అది చాలా తప్పండి. మా పేషెంట్స్ చాలామందికి రికరెన్స్ వస్తాయి. సో ఇఫ్ దే ఆర్ ఇన్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ వీ సీ ఆల్మోస్ట్ అరౌండ్ 30-40% రికరెన్సెస్ వస్తారు. బట్ అర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దట్ రికరెన్స్ మళ్ళీ చెప్పండి, మళ్ళీ చిన్న స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే దాన్ని డయాగ్నోస్ చేయటం, ట్రీట్మెంట్ చేయటం, చిన్న సర్జరీతో అయిపోతుంది. మళ్ళీ అదే స్పాట్లో వచ్చింది అనుకోండి, వీ కెన్ మేనేజ్ ఇట్ ఈజీలీ, ఫాస్టర్ అండ్ గివ్ హిమ్ మచ్ మోర్ బెటర్ లైఫ్. సో వీ డూ సీ రికరెన్స్. మా పేషెంట్స్లో ట్రీట్ చేసిన పేషెంట్స్లో మళ్ళీ రావడం జరుగుతుంది, దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఉంటుంది కూడా అర్లీగా డిటెక్ట్ చేస్తే. అలా అని రాకుండా రెగ్యులర్ ఇనీషియల్గా ఎవ్రీ 2 to 3 months ఫాలోఅప్ ఉండాలండి పేషెంట్స్. సో దానివల్ల ఏమవుతుందంటే వీ గెట్ టు నో దేర్ హెల్త్, ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది, ఏమైనా రికరెన్సెస్ ఉన్నాయా, అండ్ వీ ట్రై టు హెల్ప్ దెమ్. రీహాబిలిటేషన్ అంటాం. రీహాబిలిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ టుడేస్ డే. ఇప్పుడు నేను పని చేస్తున్నాను అండి, మెనీ ప్రొఫెషనల్స్ కమ్ టు అస్, ప్రొఫెషనల్స్, వర్కింగ్ పాపులేషన్. నేను ఒక గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీ, నాకు హ్యాబిట్స్ ఉండేవి XYZ, నాకు వచ్చింది క్యాన్సర్, ట్రీట్మెంట్ చేశాను. మీకు రిటైర్మెంట్ 40 ఏళ్ళు అంతే,
బట్ నెక్స్ట్ 20 years ఉన్నాయి, యూ హ్యావ్ టు వర్క్ కదా, రోజు ఆఫీస్కి వెళ్ళాలి, తినాలి, మీ పిల్లలు ఎక్సెట్రా యూ హ్యావ్ టు డూ యువర్ డైలీ. ఆ డైలీ లైఫ్ మీరు ఎంత తొందరగా అచీవ్ చేస్తే అంత బెటర్ యువర్ ఓవరాల్ లైఫ్ విల్ బి. సో దట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ యువర్ డైట్, యువర్ హెల్తీ లైఫ్ స్టైల్. అండ్ వెన్ యూఆర్ టేకింగ్ ట్రీట్మెంట్స్, అంటే సర్జరీ అయ్యి రేడియేషన్కి అయినప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్కి ప్రాపర్గా అడ్రస్, అంటే రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్, రీహాబిలిటేషన్ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక న్యూట్రిషనిస్ట్ కానివ్వండి, స్వాలింగ్ అంటే మింగడానికి వాళ్ళ రేడియేషన్ ఇచ్చినప్పుడు చాలా కామన్ ప్రాబ్లం ఏంటంటే పేషెంట్స్ నోరంతా డ్రై అయిపోతుంది, మింగలేరు, లిటరల్గా వాటర్ కూడా మింగలేరు. సో దానికి కొన్ని హెల్ప్ఫుల్ ప్రొసీజర్స్, మెడికేషన్స్ ఉంటాయి. దే షుడ్ కమ్ బ్యాక్ టు అస్. వీ కాల్ దెమ్, ఎలా ఉన్నారంటే ఇవాళ వస్తాం, రేపు వస్తాం, బికాస్ దే ఆర్ వీక్, వీ డూ నో దట్. బట్ స్టికింగ్ టు అ గుడ్ థెరపీ విల్ హెల్ప్ దెమ్ టు రికవర్ ఫాస్టర్ అండ్ అచీవ్ నార్మల్ లైఫ్ అట్ ద ఫాస్టెస్ట్. చాలామంది ఐ కెన్ షో యూ ఫ్యూ పీపుల్ హూ ఆర్ వెరీ స్ట్రిక్ట్, అంటే వాళ్ళు ఎంత వీక్గా ఉన్నా వచ్చి సెషన్స్, రీహాబిలిటేషన్ ప్రాపర్గా తీసుకుంటే ఆ లైఫ్ స్టైల్ అనేది ఆల్మోస్ట్ ఈ పేషెంట్కి వచ్చిందా, ట్రీట్ అయ్యాడా అనే ఈవెన్ డాక్టర్ కెనాట్ రికగ్నైజ్ దట్ థింగ్. సో దట్ ఈస్ బికాస్ పేషెంట్స్ విల్ అండ్ విష్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్, ఇట్స్ గాడ్ హూ హ్యాస్ గివెన్ దిస్ బాడీ, హూ డస్ ఆల్ ద మ్యాజిక్. ఇట్స్ ఓన్లీ ద పేషెంట్స్ విల్ దట్ వాళ్ళలో ఉన్న మెంటల్ స్ట్రెంత్ విల్ బ్రింగ్ బ్యాక్ దమ్ టు. వీ ఓన్లీ ఆర్ ఫెసిలిటేటర్స్. మేము ఇలా చేస్తే ఇది బెటర్గా ఉంటుంది, ఇలా చేస్తే ఇది బెటర్గా ఉంటుందని చెప్పటమే. కానీ ఇట్స్ అ బాడీ, ఇఫ్ యు ఆర్ హ్యాపీ, బ్రెయిన్ ఈజ్ హ్యాపీ, బాడీ విల్ రీజనరేట్ ఫాస్టర్, అంతే. దట్ హ్యాస్ టు బి ద ఇంటెన్షన్. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సైకలాజికల్ ఇష్యూ ఉంది. ద మూమెంట్ క్యాన్సర్ అనగానే అక్కడితో వి పుట్ అ ఫుల్ స్టాప్, డాట్ పెట్టి ఆపేస్తాం, అయిపోయింది నా సంగతి, ఇదే నా పరిస్థితి అని చాలామంది మెంటలీ దే ఫిక్స్ ఇట్. అండ్ ఈవెన్ ద ఫ్యామిలీ మెంబర్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ ద పేషెంట్ హూ ఈస్ సఫరింగ్. ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఈక్వలీ ఎఫెక్టెడ్. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, పేషెంట్కి చెప్తే పేషెంట్ బాధపడతారు, ఫ్యామిలీ మెంబర్ ఎవరికి చెప్పుకోవాలితే ఎవరికి చెప్పుకో. సో దే ఆల్సో నీడ్ ప్రాపర్ సైకలాజికల్ సపోర్ట్, కౌన్సిలింగ్. చాలామంది ఎగ్జాస్ట్ అయిపోతారు. కొంతమంది పేషెంట్స్ దే డోంట్ డూ వెల్ ఇనిషియలీ, సో దే హ్యావ్ టు కమ్ టు హాస్పిటల్, ఫ్రీక్వెంట్ అడ్మిషన్స్, frequent dischargeలు, economic tensions, because cancer is treatment that is quite a bit lengthy. ఒక రోజులో అయ్యేది కాదు. ఇట్ టేక్స్ అరౌండ్ 1 month to 3 months వరకు పడుతుంది ఎంటైర్ ట్రీట్మెంట్, 3rd, 4th స్టేజెస్లో. అండ్ ఎకనామిక్ టోల్ ఉంటుంది, ఖర్చు కూడా బాగానే ఉంటుంది. అండ్ వెన్ కంపేర్ టు ఓవరాల్ వరల్డ్, క్యాన్సర్ కేర్ ఇండియా ఇస్ మచ్ చీపర్. అండ్ పీపుల్ ఆర్, సో ఇట్ టేక్స్ అ టోల్. సైకలాజికల్ సపోర్ట్ వాళ్ళకి కావాలి ఫర్ ద అటెండెంట్స్ అండ్ పేషెంట్స్ themselves, పేషెంట్ కేర్ గివర్, బికాస్ దే బర్న్అవుట్ ఉంటుంది, చేసి అలసిపోతారు. సో దట్ దే నీడ్ అ టైమ్లీ ఇంటర్వెన్షన్. ఎలా కోపప్ కావాలి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ మైనర్ థింగ్స్ విచ్ మేక్ హెల్ ఆఫ్ డిఫరెన్స్. చిన్న విషయాలే పెద్దగా వాట్ వి కాల్ అస్ డ్రాప్ బై డ్రాప్ అనేది బికమ్స్ అన్ ఓషన్ లాగా. స్మాల్ థింగ్స్ క్రియేట్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ పేషెంట్ అవుట్కమ్. అండ్ అవన్నీ డాక్టర్, నాట్ ఓన్లీ మీ, అంటే ఐఎమ్ నాట్ ద ఓన్లీ పర్సన్ who is treating the patient. There are a team of people apart from me who help to make the journey successful. So they are all behind the screen patient. అంటే హీరో ఒకడే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ, there are a lot of people, lot of efforts behind who needs to be which has to be put properly, time కరెక్ట్గా యూస్ చేస్తే the recovery is very very nice అండి. సో దాట్స్, అంటే చాలామంది ట్రీట్మెంట్ చేసామా, తీసుకున్నామా, వెళ్ళిపోయామా, ఇచ్చామా, తీసుకున్నామా, వెళ్ళిపోయామా అనే ఆ ఉద్దేశంలో ఉంటారు. బట్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఇన్ అవర్ హాస్పిటల్ ఇస్ అ హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్. అంటే నేను ఒక్కడనే ట్రీట్మెంట్ చేస్తే నా పని అయిపోయిందని కాదు. వీ హ్యావ్ స్వాలోయింగ్, వీ హ్యావ్ న్యూట్రిషనిస్ట్, వీళ్ళందరూ కూర్చొని ఎలా ఈ పేషెంట్కి ఏది ఇస్తే బెటర్గా అవుతుంది, సైకలాజికల్ సపోర్ట్ ఎలా ఇవ్వాలి. సో ద మెనీ ఆన్లైన్ యాప్స్, ఎవరైతే అటు ఇటు కదలలేమండి, దర్ మెనీ ఆన్లైన్ ల్యాబ్స్, మెనీ ఆన్లైన్ ఫెసిలిటీస్. మన ఇంట్లో కూర్చొని, బికాస్ ఆఫ్ నెట్, బై గాడ్స్ గ్రేస్, ఐ డోంట్ నో, వీ కెన్ గెట్ ఆల్ దోస్ థింగ్స్ అట్ టిప్స్. ఎక్సెప్ట్ ఫర్ ద ట్రీట్మెంట్ పార్ట్, దీస్ ఆర్ ఆల్ కెన్ బీ మన ఇంటి దగ్గర కూడా వస్తాయి. సో దీస్ ఫెసిలిటీస్ హ్యాస్ టు బీ గివెన్ టు అవర్ పేషెంట్స్. మన అవేర్నెస్ పెంచాలి వాళ్ళకి, ఇవన్నీ చెప్పాలండి. దట్స్ ట్రూ. ఇప్పుడు మీరు ఇంతవరకు ట్రీట్ చేసిన వాళ్ళలో అంటే మీకు ఏదైనా ఛాలెంజింగ్ కేసు ఏమైనా ఉండిందా? అంటే ఛాలెంజింగ్ అనుకోవచ్చు, ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో అలా దాని ద్వారా బాగా సక్సెస్ఫుల్గా క్యాన్సర్ని జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదంటే మీకు ఛాలెంజింగ్ అనిపించింది ఏదైనా చెప్పండి. మెనీ పీపుల్ హూ హ్యావ్ యాక్చువల్లీ
దేర్ ఆర్ బోత్, అంటే మీరు చెప్పినట్టు దేర్ ఆర్ ట్వైస్. ఇట్ టేక్స్ అ టోల్ ఆన్ డాక్టర్ ఆల్సో, ఇట్స్ టేక్స్ అ టోల్ ఆన్ ద పేషెంట్ ఆల్సో. నేను ట్రీట్ చేసినప్పుడు, కొంతమంది ట్రీట్ చేసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ డూ ఆల్ ఆర్ బెస్ట్ థింగ్స్, బట్ హోప్స్ అనేది మనం పెట్టుకోవాలి. కొంతమంది వీ హ్యావ్ ట్రీటెడ్ మెనీ పేషెంట్స్. ఐ ఫీల్ దట్ ఏం చేయలేకపోవచ్చేమో స్టిల్ ఆఫ్టర్ సర్జరీ. ఐ టెల్ దట్ టు ద పేషెంట్ అటెండర్స్, ఐ హ్యావ్ టు గివ్ అ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. అంటే నేను సర్జరీ చేసి కీమో రేడియేషన్ అయిన తర్వాత కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి అని చెప్పటం ఫస్ట్ డే 1లోనే జరుగుతుంది. అండ్ సమ్ పీపుల్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే నేను ప్రాబ్లీ ఐ మైట్ నాట్ హెల్ప్ దెమ్ అన్న వాళ్ళు కూడా ఆర్ రన్నింగ్ గుడ్ ఫర్ 2 to 3 years. ఇట్ గివ్స్ అంటే నాకు కూడా అప్పుడప్పుడు ఓకే దే ఆర్ డూయింగ్ గుడ్, దట్స్ గ్రేట్ అనిపిస్తుంది. కొంతమంది ఎర్లీ స్టేజెస్ పేషెంట్స్ ఆల్సో వీ హ్యావ్ గివెన్ ట్రీట్మెంట్ అండ్ దే హ్యావ్ మల్టిపల్ రికరెన్స్, అలాంటి పేషెంట్స్ కూడా ఉన్నారు. అండ్ ఎస్పెషలీ నేను చెప్పినట్టు పేషెంట్స్ హూ ఆర్ మెంటలీ స్ట్రాంగ్ యాక్చువల్లీ డూ వెరీ గుడ్. అంటే వాళ్ళకి దే ఆర్ క్లియర్ కట్, ఐ వాంట్ టు రికవర్, అంతే, మీరు ఏం చేస్తారో చేయండి. ఈవెన్ దే ఆర్ ఫెయిల్, దే ఆర్ కంటెంటెడ్. అంటే నాకు ఈ రోగం వచ్చింది, ఇంకా నేనేం చేయలేను. సో దట్ వుడ్ గివ్ అస్ అ కాన్ఫిడెన్స్ ఆన్ డూయింగ్ థింగ్స్, గివ్ ద ఫ్యామిలీ అ గుడ్ సపోర్ట్. ఓకే, మీరేం వరీ కాకండి, ఐఎమ్ ఓకే విత్ దిస్ అండ్ ఐఎమ్ కంటెంటెడ్ విత్ దిస్. And give a dignity to him, even if it is coming back and he is succumbing to the cancer. Okay, dignified this thought, he'll be remembered by us and his family and everybody. So there are two ways. అంటే we have మనం మంచిగా ఇది బాగానే అయిపోతుంది అనుకుని రిపీటెడ్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ అసలుకి ఏం చేయలేమన్న పరిస్థితిలో దే ఆర్ డూయింగ్ గుడ్, అలా కూడా ఉన్నారు. సో క్యాన్సర్ ఇస్ స్టిల్ అన్ ఎనిగ్మా. అంటే మనకి ఇంకా ఆ ఒక అడుగు ముందుకు వేయలేదు ఇంకా మనం. అంటే దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు 100%, ఎందుకు ఇది ఇలా బిహేవ్ చేస్తుంది అనేది ఇంకా మనకి స్టిల్ క్వశ్చన్ మార్క్స్. వీఆర్ డూయింగ్ మెనీ రీసెర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్, నాట్ హియర్ ఇన్ ఇండియా, అబ్రాడ్, డిపెండ్స్. బట్ స్టిల్ మనకి ఇంకా కొన్ని చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. కొన్ని ఓన్లీ థింగ్ మనకు తెలిసింది ఏంటంటే అర్లీగా డయాగ్నోస్ చేస్తే అర్లీగా ట్రీట్మెంట్ చేయొచ్చు, మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ ఉంది. కానీ ఆ 5% ఇంకా స్టిల్ 100% దాకా వెళ్ళదు మనం. 90-95% మనకి ఆ 5% ఎవరు అనేది స్టిల్ ద క్వశ్చన్, ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్ ఈస్ యాజ్ ఆల్వేస్ వీ సే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ఇవాల్టి వరల్డ్ అండ్ ప్రపంచంలో ఎవరికి ఏ టైంలో ఏ రోగాలు వస్తున్నాయో చెప్పడం కూడా కష్టం. సో అట్మోస్ట్ జాగ్రత్తలు తీసుకొని, అంటే చాలామంది అంటే అన్నీ ఆపేయమంటారు, అన్నీ తింటాం ఆపేయమంటారు, అన్నీ తింటాం ఆపే, వాట్ ఎవర్ వీ కెన్ ప్రివెంట్, హ్యాబిట్స్ ఏవైతే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, మన లైఫ్ స్టైల్ని హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు, దట్ ఈస్ వాట్ ఎవర్ వీ కెన్ డూ ఇన్ అవర్ హ్యాండ్స్. అంతమించి మనం కూడా ఏం చేయలేం. సో దట్స్ ద థింగ్. అంతే, యూజ్ లెస్ ఆఫ్ నేచర్కి ఎంత దగ్గరగా ఉంటే అంత మనకి బెటర్గా హెల్తీగా ఉంటాం. అంతే, సింపుల్గా చెప్పాలి. యాజ్ వీఆర్ హ్యూమన్స్, పుట్టిన ప్రతి మనిషికి ఏదో రోగం రాకుండా ఉండదు. సో వీ కెనాట్ అవాయిడ్ ఇట్, బట్ అంతే. హౌ డు వీ మ్యాక్సిమం ఎక్స్టెంట్ మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే బై డూయింగ్ ఆల్ దోస్ స్టఫ్. దాట్స్ వెరీ నైస్. సో అంటే యాక్చువల్గా మిగతా క్యాన్సర్స్తో పోలిస్తే ఇంకా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ని మనము ఈజీగా దాంతో డీల్ చేయొచ్చు, మన చేతుల్లో ఉంది. అవునండి, దాదాపుగా దాన్ని ప్రివెంట్ చేయడం అనేది మన చేతుల్లో ఉంది, ఈ హ్యాబిట్స్కి దూరంగా ఉండడం ద్వారా. కానీ 90% ఆఫ్ దెమ్ ఆర్ ప్రివెంటబుల్ అండి. 90% ఆఫ్ దెమ్ ఆర్ ప్రివెంటబుల్. యాజ్ ఐ టోల్డ్, ఓన్లీ థింగ్ ఇస్ socially we have to take initiative. Government is taking initiative, but it's a social disease. Cancer is a social disease, it's not a personal. అంటే మనం ఎస్పెషలీ హెడ్ అండ్ నెక్ వీ హ్యావ్ టు గెట్ మనకి అవేర్నెస్ పెంచుకొని పబ్లిక్కి, మన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి, అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్, టీచర్స్, పేరెంట్స్ హ్యావ్ టు టెల్ దేర్ కిడ్స్, దెన్ ఓన్లీ వీ కెన్ డిక్రీజ్ ద ఇన్సిడెన్స్. సో చాలా ఆర్టికల్స్ మధ్య కొంతమంది అడిగారు కూడా, ఆర్టికల్స్ వచ్చాయి, ఇండియా ఇస్ ద క్యాన్సర్ క్యాపిటల్ అవుతుందా, ఇవన్నీ మైట్ బి, అవన్నీ కావచ్చు. స్టాటిస్టిక్స్ ఇచ్చిన ప్రకారం స్టాటిస్టిక్స్ అయితే ఇట్ కుడ్ బి బై 2040, ఇట్ కుడ్ బి. బట్ హౌ ఆర్ వీ డూయింగ్ ఆర్ పార్ట్ అనేది మనం చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ హౌ డు వీ డోంట్ గో ఇన్ టు దాట్ క్యాపిటల్ థింగ్ అనేది. ఇప్పుడు అలా డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది. సో హౌ డు వీ అవాయిడ్ ఇట్, హౌ డు వీ ప్రివెంట్ ఇట్, హౌ డు కట్ ఇట్ డౌన్ అనేది we can prevent this. Anyway, thank you sir, thank you so much. Nice interview. Thank you.